అంటే మేము ప్రయత్నం చేసినాం, బీసీల కోసం కొట్లాడుతా ఉన్నాం, బీసీలకు రిజర్వేషన్లు తేవడానికి మేము పాటు పడతా ఉన్నాం. మీకు రైలు వేసుకొని చెర్లపల్లి నుంచి ఢిల్లీ దాకా పోయి అక్కడ జంతర్ మంతర్లో ధర్నా చేసినాం, 2 రోజులు ఢిల్లీలోనే ఉండి వచ్చినాం అని చెప్పుకోవడానికి ఈ సినిమా అంతా చేసినట్టు కనిపిస్తూ ఉన్నది తప్పితే ఎక్కడ కూడా వీళ్లకు రిజర్వేషన్లు ఇచ్చే విషయంలో చిత్తశుద్ధి ఉన్నట్టుగా అస్సలే కనిపిస్తలేదు. వాళ్ళ మాటలను బట్టే, మనం ఏదో కట్టుకథలు కాదు, వాళ్ళ మాటలు వాళ్ళ చేతల్ని బట్టే మనకి ఇవన్నీ అర్థమవుతా ఉన్నాయి. ఇన్నిసార్లు ఒక కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ముఖ్యమంత్రికి అపాయింట్మెంట్ ఇచ్చినటువంటి ప్రధానమంత్రి ఎందుకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా అడ్డుకుంటాడు? రాష్ట్రపతి అపాయింట్మెంట్ రాకుండా అడ్డుకుంటే వాళ్ళకే కదా చెడ్డ పేరు. రాష్ట్రపతిని పోయి కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చొస్తే న్యాయపరమైన చిక్కులా ఇంకొకటి ఆమె చూస్తుంది, తర్వాత నిర్ణయం తీసుకుంటుంది. ఆ తర్వాత వాళ్ళు ఏ నిర్ణయమో వాళ్ళు చేస్తారు, ఇస్తామా ఇవ్వమా అని తర్వాత చెప్తారు. సో దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ప్రధానమంత్రికి ఏముంటుంది? దాన్ని అడ్డుకోవాల్సిన అవసరం అమిత్ షాకి ఏముంటుంది? ఈ జస్ట్ వీళ్ళు పోయి రాష్ట్రపతిని కలవంగానే వాళ్ళు వెంటనే రిజర్వేషన్లు ఇవ్వరు కదా. దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది, వాళ్ళు న్యాయ నిపుణులతో సంప్రదింపులు ఇవన్నీ ఉంటాయి. కానీ కేవలం ఏంది అంటే ఢిల్లీ స్థాయిలో ఒక హడావిడి చేసి, ఒక ధర్నాలాగా చేసి ప్రధానమంత్రి స్థాయి వ్యక్తి మీద ఒక అభాండం వేస్తే నేషనల్ మీడియాలో హైలైట్ అవుతాం, దేశవ్యాప్తంగా హైలైట్ అవుతాం. ఇట్లా వెంబడి ఒక 20-30 మంది తెలంగాణకు సంబంధించినటువంటి వాళ్ళ అనుకూల మీడియాలో తీసుకొని పోయినాం కాబట్టి అందులో పబ్లిసిటీ కోసం పేపర్లలో వార్తలు రాయించుకోవడానికి, టీవీలో వార్తలు వేయించుకోవడానికి మంచిగా ఉంటుంది. ఇవన్నీ చూపించుకొని తెలంగాణకు వచ్చి ఏం చెప్పుకుంటాం బీసీలకి, ఇగో మేము ఢిల్లీ స్థాయిలో కొట్లాడినాం, కానీ ఒక బీసీగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ దీన్ని అడ్డుకున్నాడు అని చెప్పి నరేంద్ర మోడీ మీద నెపం వేయడానికి పనికొస్తుంది తప్పితే బీసీలకు జరిగే న్యాయం ఏం లేదు దీనివల్ల. వీళ్ళు ఢిల్లీకి ఇన్ని వేలు, ఇన్ని లక్షలు, ఇన్ని కోట్లు ఖర్చు పెట్టుకొని ఢిల్లీ దాకా పోయి ఇంత డ్రామా చేసిన దానివల్ల పైసా ఉపయోగం బీసీలకు లేదు, కేవలం షో ఆఫ్. రేపటి రోజున స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో వీళ్ళ ప్రచారం కోసం దాన్ని చూయించుకోవడానికి తప్ప దీంతో బీసీలకు కొరిగేది నయా పైసా లేదు. కామారెడ్డి బీసీ డిక్లరేషన్ ఆ పక్కనే ఉన్నటువంటి ఎస్ఆర్ఎస్పీలో తీసుకుపోయి ముంచిర్రు, నీళ్లు లేని ఎస్ఆర్ఎస్పీలో ముంచేసి వచ్చిర్రు అని చెప్పేసి మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి.